मैं आपको इस सूबेदार व्यक्ति के बारे में कुछ बताना चाहता हूँ। ये सूबेदार व्यक्ति एक रोमन सूबेदार एक था। वो మరి శతాధిపతి ఎవరంటే రోమా ప్రభుత్వంలో శతాధిపతిగా ఉన్నాడు. और ये एक बड़ा व्यक्ति है, बहुत बड़ा और बहुत अमीर व्यक्ति है। అంతేకాకుండా ఈయన బాగా పేరుగాంచినటువంటి వ్యక్తి, ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి, కొంచెం ధనికుడై ఉన్నాడు. और उनके अंडर में बहुत सारे लोग काम भी करते हैं। అంతేకాకుండా ఈయన క్రింద అనేక మంది పనిచేస్తున్నట్టుగా చూస్తా ఉన్నాం. तो यहाँ पर वही व्यक्ति आकर परमेश्वर से प्रार्थना करता है, विनती करता है। ఎందుకంటే మరి ఈ యొక్క వ్యక్తి యేసు ప్రభువుని వేడుకుంటున్నట్టుగా చూస్తా ఉన్నాం. वो प्रार्थना क्या करता है कि कहता है, हे प्रभु मेरा सेवक घर में लकवा रोग से बहुत दुखी पड़ा है। మరి ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రభువా నా దాసుడు అనారోగ్యంగా ఉన్నాడు కాబట్టి నువ్వు వచ్చి స్వస్థపరచమని ప్రభువును వేడుకుంటున్నట్టుగా చూస్తా ఉన్నాం. यहाँ पर हम क्या देख सकते हैं, जो सूबेदार व्यक्ति यीशु के पास जाता है और विनती करता है, प्रार्थना करता है कि परमेश्वर हे प्रभु यीशु मेरे सेवक दुखी पड़ा है, उसको आप चंगाई कर। మరి ఈ యొక్క శతాధిపతి యేసు ప్రభువును వేడుకుంటున్నాడు. ఏమనంటే, ప్రభువా నీవు నా ఇంటిలోకి రావడానికి నేను అర్హత లేదు, నేను పాత్రుడని కాదు, కానీ నీ మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. और यहाँ पर हम देख सकते हैं कि ये व्यक्ति यीशु के पास जाता है और फिर यीशु मसीह उसको रिप्लाई क्या करता है, जवाब क्या देता है। కాబట్టి ఈ యొక్క వ్యక్తి మరి యేసు ప్రభువు దగ్గర వేడుకున్నప్పుడు ఆయన ఏ సమాధానం చెప్పాడు? He's taking one request to God. మరి ఆయన ప్రభువుని వేడుకుంటున్నాడు. और जब यीशु ने उसको जवाब दिया तो उसने क्या बोला, हम देखेंगे 7वें वचन में। మరి ఇక్కడ 7వ వచనంలో చూసినట్లయితే 7वां और 8वां वचन हम देख सकते हैं। 7, 8 వచనాలు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 7, 8 వచనాలు చూడండి. ये 7वें वचन में इस प्रकार से यीशु मसीह ने उसको जवाब दिया, मैं आकर उसे चंगा करूंगा। మరి యేసు ప్రభువు ఏమంటారంటే 7వ వచనంలో, నేను వచ్చి ఈ దాసుని నేను స్వస్థపరచాలని అతనితో చెప్పగా, पहली बात उसने क्या किया, परमेश्वर के पास जाकर रिक्वेस्ट किया और फिर परमेश्वर ने उसको जवाब दिया कि मैं आकर उसको चंगा करूंगा। మరి నేను వచ్చి ఈ దాసుని నేను స్వస్థపరచాలని చెప్పాడు. ఎవరు? ఆ యొక్క యేసు ప్రభువు శతాధిపతితో చెప్తున్నారు. लेकिन सूबेदार उसको क्या जवाब देता है, देखेंगे 8वें वचन में। 8వ వచనంలో శతాధిపతి ఏం జవాబు ఇస్తున్నాడంటే, वो कहता है, सूबेदार ने उत्तर दिया, हे प्रभु मैं इस योग्य नहीं कि तुम मेरे छत तले आए, परंतु केवल मुख से ही कह दे कि तू मेरा चंगा हो जाए। 8వ వచనంలో అంటాడు, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లోకి వచ్చేటప్పుడు నేను పాత్రుడని కాదు, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుని స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हम यहाँ पर देख सकते हैं कि यीशु मसीह उसके घर आना चाहता है, यीशु मसीह उसके घर में आकर उसको चंगाई करना चाहता है, लेकिन ये व्यक्ति क्या बोलता है कि हे परमेश्वर मैं इसके योग्य नहीं हूँ। అని యేసు ప్రభువు ఏమంటారంటే, నేను నీ ఇంట్లోకి వచ్చి నీ దాసుని స్వస్థపరచానంటే ఈ యొక్క శతాధిపతి అంటున్నాడు, అయ్యా మీరు నా ఇంట్లోకి రావడానికి నేను ఎలాంటి అర్హుడని కాదు అని చెప్తా ఉన్నాడు. वो क्या कहते हैं, सिर्फ तो अपने मुख से अपने जबान से कह दे तो मेरा दास चंगा हो అయితే जाएगा। ఏం చెప్తున్నాడంటే, కేవలం నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవుని స్తోత్రం. हालेलुया। और परमेश्वर हमारे मन में, हमारे हृदय में क्या है वो जानता है। అయితే ఇప్పుడు స్వస్థపరచబడాలంటే యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి. हम देख सकते हैं विश्वास, इसका विश्वास हम देख सकते हैं कि वो सिर्फ परमेश्वर आना चाहता है, लेकिन वो कहता है प्रभु मुझे विश्वास है कि आप अपने मुंह से सिर्फ बोल दे ताकि मेरा दास चंगा हो जाए। ఇప్పుడు ఈ శతాధిపతి ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రభువా నా ఇంట్లోకి రావడానికి మరి నేను అర్హుడని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడని హృదయపూర్వకంగా సెలవిస్తా ఉన్నాడు శతాధిపతి. क्यों ऐसा ये सूबेदार व्यक्ति यीशु मसीह ने इस प्रकार से कहता है। ఎందుకు ఈ విధంగా శతాధిపతి చెప్పగలిగాడు? हालेलुया। హల్లెలూయా. ఎందుకు చెప్పగలిగాడు చెప్పండి? यीशु मसीह को इस प्रकार से सूबेदार जवाब क्यों देता है कि आप सिर्फ अपने मुंह से बोल दे। ఎందుకు చెప్తున్నాడంటే, ప్రభువా నీ మాటలో అంత శక్తి ఉంది, నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు
స్వస్థపరచబడతాడు. क्योंकि सुबेदार जानता था कि प्रभु यीशु मसीह सर्वशक्तिमान, सर्वव्यापी, सर्वश्रेष्ठ, असंभव को संभव करने वाला परमेश्वर है करके विश्वास किया उसने। ఎందుకంటే దేవుడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. ఆయన స్వస్థపరచడానికి ఆయన సమర్థుడు. మాట మాత్రం సెలవిస్తే సరిపోతుందని రాసుడు సెలవించిన రీతిగా చూస్తా ఉన్నాం. जब हम लूका रचित सुसमाचार में हम पढ़ते हैं, वहाँ पर भी इस व्यक्ति के बारे में लिखा गया है। वो कहता है कि वो यीशु मसीह के बारे में सुना कि वो रोगियों को चंगा करता है, बीमारों को चंगा करता है करके। అదే రీతిగా మరి లూకా సువార్తలో కూడా మనం చూడగలం ఏంటంటే ఈ యొక్క